సరే, ఏంటి ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన ఒక క్లారిటీ కనపడుతోంది. ఒక కూటమి, ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా యూపీఏ కూటమి పైన, ఇండియా కూటమి పైన స్పష్టత రావాల్సి ఉంది. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేయడం పైన? నరసింహరావు గారు, రాజకీయ పార్టీల్లో ఏ పార్టీ అయినా ఎవరితో అయినా కలిసి పనిచేయచ్చు. అలయన్స్ ఏ పార్టీతో ఏ పార్టీ అయినా కూడా రాజకీయంలో చేయటానికి కాన్స్టిట్యూషనల్ పరంగా బ్యారికేడ్ అయితే ఏమి లేదు, ప్లస్ మోరల్ గా కూడా చేయకపోవటానికి ఏం లేదు. రాజకీయాలు చేయాలి కాబట్టి ఏ పార్టీ ఎవరితోనైనా కలవచ్చు. అయితే కలిసే సందర్భంలో రాష్ట్ర ప్రజల యొక్క ఇంట్రెస్ట్ పారామౌంట్ గా ఉండాలి. ప్రజాస్వామ్యం అల్టిమేట్ గా సీట్లు, ఓట్లు క్యాలిక్యులేషన్ ఎంత ఇంపార్టెంటో, అట్ ది సేమ్ టైం ఒక పాలసీ డెసిషన్, లేకపోతే ప్రజల పట్ల మనం రాజకీయాలు చేయాలని వచ్చినప్పుడు ప్రజలకి సంబంధించి ఒక ఓతు తీసుకోవాలి. మనం ఎంత దిగజారుడికైనా దిగజారిపోయి ఎలాంటి రాజకీయాలైనా చేయాలి అంటే ప్రాబబ్లీ కాన్స్టిట్యూషన్ లో కానీ లేకపోతే లీగల్ గా కానీ బ్యారికేడ్ లేకపోవచ్చు. కానీ మనం పాలిటిక్స్ లో ఉన్నాము అంటే అర్థం ఏంటంటే ప్రజలకి ఒక సేవ చేయడానికి, ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించడానికి ఉన్నామని అర్థం. సో పరిపాలన అందించే విషయంలో కొన్ని మోరల్స్, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఆ ఎథిక్స్ కాదని రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు దాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి పోటీ చేయాలి అనుకోవటం, లేకపోతే భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయాలనుకోవటం తప్ప నేనైతే అనుకోవటంలా. కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసినప్పుడు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పిన తర్వాత మరలా ఈ రోజు ప్రజల కోసం పొత్తు పెట్టుకోండి. 2014లో పవన్ కళ్యాణ్, తెలుగుదేశం యాజ్ వెల్ భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది. 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ తోటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కొంత ఓట్లు, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కొంత గెయిన్ అయిన మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా అంశం ఏమైపోయింది? భారతీయ జనతా పార్టీ అమరావతికి నీళ్లు మట్టి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన అమరావతి ఏమైపోయింది? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం నిధులు కావచ్చు, లేకపోతే వెనుకబడిన జిల్లాలకి నిధులు కావచ్చు, లేకపోతే రైల్వే జోన్ కావచ్చు, ఇట్లా కొన్ని వందల అంశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీకు అధికారం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి, ఈ రాష్ట్రాన్ని ఇగ్నోర్ చేసి, ఈ రాష్ట్రానికి కనీసం హక్కుగా రావాల్సినటువంటి బడ్జెట్ లో కేటాయింపులు జరగకుండా తూతు మంత్రంగా వందే మాత్రమే 2 రైల్స్ మొకాన పడేసి మీ 2014 నుంచి 2023 వరకు బడ్జెట్ ప్లాన్ తీసుకోండి. ఈ రాష్ట్రానికి తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకి, సిక్కిం రాష్ట్రానికి కూడా చాలా చాలా మంచి నిధులు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి తప్ప. అవునా? అబ్సల్యూట్లీ. ఈ రాష్ట్రానికి తప్ప ఈవెన్ సిక్కిం రాష్ట్రానికి మీరు 2014 నుంచి బడ్జెట్ అలొకేషన్ తీసుకోండి నరసింహరావు గారు. ఏ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే విషయంలో తప్ప ఏ సందర్భంలోనూ కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేయలే భారతీయ జనతా పార్టీ. మీరు స్టాటిస్టికల్ రిపోర్ట్స్ చెప్పమంటే నేను ఒక 1 అవర్ అదే స్టాటిస్టికల్ రిపోర్ట్స్ చెప్తా. ఇలాంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కాంబినేషన్ లో ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఈ రోజు తగుదనమ్మా అని భారతీయ జనతా పార్టీ తోటి పొత్తులో వెంపర్లాడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందా, తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ ఎజెండాతో పనిచేస్తుందా అని సామాన్యులు అడిగే